నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులలో చర్మం పైన వచ్చే మార్పులు కూడా ప్రధానమైనవి. పొట్ట పెరగడం వలన చర్మం సాగుతుంది. దీంతో కొన్ని చారికలు చర్మంపై ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి వాడే సౌందర్య ఉత్పత్తులు గర్భధారణ సమయంలో అనుకూలంగా ఉండవు. వీటిలోని అనేక పదార్థాలు కాబోయే తల్లికి మరియు బిడ్డకి హాని కలగచేయవచ్చు. బరువు అదుపులో ఉంచుకోవడం, సమతులాహారం తీసుకోవడం, ఆహారంలో తగినంత విటమిన్ సి ఉండేలా చూసుకోవడం లాంటి జాగ్రత్తలలో చర్మ సమస్యలు నివారించుకోవచ్చు. అదేవిధంగా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తే వెంటనే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రారంభించాలి. ఈ విషయంలో కలిగే అనుమానాలను నివృత్తి చేస్తూ ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ మీ ముందుకొచ్చింది. గర్భిణులలో మొటిమలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. చర్మంతో పాటు జుట్టు, గోళ్లు కూడా ప్రభావితం అవుతాయి. వీటి విషయంలో తగిన చికిత్స అందుకోవడం ఒక వంతు అయితే, నివారణా మార్గాలు అనుసరించడం మరో వంతు. ప్రసవానంతరం స్పష్టంగా కనబడే స్ట్రెచ్ మార్క్స్ మరో ప్రధాన సమస్య. ప్రసవానంతరం మళ్ళీ అందమైన ఆకృతి కోరుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద సమస్యలా కనిపిస్తుంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. స్త్రీకి గర్భధారణ సమయంలో తప్పనిసరిగా వచ్చే మార్పులలో చర్మ సమస్యలు ప్రధానంగా కనబడతాయి. ఇంతకు ముందే చర్మ సమస్యలు ఉంటే అవి గర్భధారణ సమయంలో మరింత తీవ్ర రూపం దాల్చుతాయి. ఈ మార్పులు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే చర్మ సమస్యలు బిడ్డ పుట్టాక వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే ఈ చర్మపు మార్పులు పుట్టే బిడ్డకు ప్రమాదం కావు. గర్భధారణ సమయంలో సరైన సమతుల ఆహారం తీసుకుంటే శరీరం మంచి స్థితిలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో చర్మంపై మచ్చలు పడటం సహజం. ఈ స్ట్రెచ్ మార్క్స్ కి పూర్తి చికిత్స లేనప్పటికీ వ్యాయామం ద్వారా, విటమిన్ ఏ కలిగి ఉన్న లోషన్లను పూయడం ద్వారా తగ్గించవచ్చు. అదే విధంగా గర్భధారణ సమయంలో కాలిపై వేరికోస్ లైన్స్ ఊదా, నీలి రంగులో కనిపిస్తాయి. ఇది అదనపు రక్త ప్రసరణ వల్ల జరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, అదనపు బరువు పెరగకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. గర్భధారణ సమయంలో హార్మోన్లు అదనంగా ఉత్పత్తి అవడం వల్ల మొటిమలు రావచ్చు. గర్భధారణ సమయంలో చర్మం సాగడం వల్ల ఈ సమయంలో దురద వస్తుంది. ఉదర భాగంలో చర్మాన్ని తేమగా ఉంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. యాంటీ ఇచ్ క్రీమ్లు, లోషన్ల సహాయంతో కూడా త్వరిత ఉపశమనాన్ని పొందవచ్చు. చర్మం నల్లబడడం అనేది కూడా గర్భధారణ సమయంలో సహజం. నలుపు మచ్చలు సాధారణంగా నుదురు, బుగ్గలపై కనిపిస్తాయి. అయితే తేలికపాటి మంచి సన్ స్క్రీన్ లోషన్ ద్వారా నివారించవచ్చు. గర్భిణీలో చాలా వరకు వచ్చే స్కిన్ చేంజెస్ అండి, జస్ట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ చేంజెస్ వల్లనే చాలా స్కిన్ చేంజెస్ వస్తాయి. స్టార్టింగ్ పిగ్మెంటేషన్స్ అవనివ్వండి, స్ట్రెచ్ మార్క్స్ అవనివ్వండి, కొంతమందికి హెయిర్ గ్రోత్ అవనివ్వండి, లేదంటే స్కిన్ ట్యాగ్స్ ఎక్కువగా పెరగడం అవ్వడం, లేదంటే బ్రెస్ట్ మీద నిప్పుల్ ఏరియా ఇంకా డార్క్నెస్ అవ్వడము, మిడ్ లైన్ ఆఫ్ ద చెస్ట్ కానీ పొట్ట మీద ఇంకా ఒక బ్లాక్ లైన్ లాగా రావడం, ఇలాంటి డిఫరెంట్ స్కిన్ చేంజెస్ అనేది వస్తుంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ రావడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ హార్మోన్ చేంజెస్ అండి. హార్మోన్ చేంజెస్లో బేబీ గ్రోత్ కోసం సంబంధించినట్టు ఎలా హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయో దానివల్ల మదర్ కూడా వెయిట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ వెయిట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల దే స్టార్ట్ గివింగ్ చేంజెస్ ఆన్ ద స్కిన్ అండి. ఫస్ట్గా వాళ్ళకి మెడ చుట్టూ నల్లగా రావడం అబ్జర్వ్ చేస్తుంటారు, కానీ అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారండి. దాని తర్వాత నిప్పుల్ ఏరియా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. దాంతోపాటు నిప్పులు ఇంకా డార్క్గా బ్లాక్గా మారడం అనేది కామన్గా ఉంటుంది. బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది కొంతమందికి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ మీద కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది కాకుండా నెక్స్ట్ మిడ్ లైన్ ఆఫ్ ద బాడీలో పిగ్మెంటేషన్ లాగా రావడం, ఆ ఏరియాలో కొంతమందికి హెయిర్ కూడా పెరగడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఇంకా స్కిన్ అనేది డార్క్ అవ్వడము, థైస్ రబ్ అవ్వడం వల్ల కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ స్ట్రెచ్ మార్క్స్. అది ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఫీమేల్స్కి స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ కామన్ ప్రాబ్లం పిగ్మెంటేషన్ ఫేస్ మీద. యూజువలీ ముక్కు మీద, చెంపల మీద నల్ల మచ్చల్లాగా స్టార్ట్ అవ్వడం, మంగు మచ్చల్లాగా స్టార్ట్ అవ్వడం అనేది అనదర్ మోస్ట్ కామన్ స్కిన్ ప్రాబ్లం అండి. అండ్ ఇంకో కామన్ ప్రాబ్లం పింపుల్స్ లాగా కనిపించడం ఫేస్ మీద. కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కూడా యూజువలీ వాళ్ళకి ఎక్స్ట్రాగా హార్మోన్ ఇంజెక్షన్ సపోర్ట్ పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ మోస్ట్ కామన్ స్కిన్ చేంజెస్ అండి, ప్రెగ్నెన్సీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. అవి కాకుండా సపోజ్ పులిపిర్ల లాంటివి ఏదో స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఫాస్ట్గా పెరగడము, కొత్తవి రావడము అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికోసం మనం ఏంటంటే ఈ పులిపిర్ల కోసము ఎక్స్ట్రా క్రీమ్స్ అలాంటివి ఏం వాడక్కర్లేదండి. సో యూజువలీ దే కెన్ గెట్ కరెక్టెడ్ ఆఫ్టర్ ద డెలివరీ అండి.
3వ నెల నుంచి పొట్ట పెద్దదవుతూ ఉంటుంది కాబట్టి చర్మం అడుగున ఉన్న ఎలాస్టిక్ లేయర్లలో చిన్న చిన్న చిరుగులు ఏర్పడతాయి. అవే స్ట్రెచ్ మార్క్స్ గా చర్మంపై కనిపిస్తాయి. క్రీమ్స్ వాడటం వల్ల, సాగిన చర్మం వల్ల మొదలయ్యే దురద తగ్గుతుందేమో గానీ గుర్తులు పడకుండా ఆగిపోవు. గర్భిణి బరువు ఎక్కువ పెరిగిన స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. నడుము, పొట్ట భాగం మీద ఎక్కువగా కనిపించే ఈ స్ట్రెచ్ మార్క్స్ అందంగా కనిపించకుండా చేస్తాయి. పొట్ట, తొడలు, చంకలు, పిరుదులు ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల అందమైన దుస్తులు వేసుకోవడానికి కాస్త వెనుకడాల్సి వస్తుంది. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ నెమ్మదిగా బరువు తగ్గాలి. ఇలాంటివి వేగంగా క్రాష్ డైట్లు చేసి బరువు తగ్గితే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వ్యాయామం చేయడం వల్ల అప్పుడప్పుడు స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ కాలం పాటు ఉండవు. వాటికి మంచి రక్త ప్రసరణ జరిగి కొల్లాజెన్ బంధాలు దృఢం కాగానే చాలా వరకు తగ్గిపోతాయి. అధిక బరువు ఉండి ప్రెగ్నెన్సీ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే వీళ్ళకి మోస్ట్ కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ అనేది రబ్ అవ్వడము, చెమటలు ఎక్కువగా పట్టడము అలాంటివి ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో పర్టికులర్లీ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది నార్మల్ పీపుల్ కంటే కంపారిజన్ చేస్తే. అండ్ అది కాకుండా అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు మెడ చుట్టూ నల్లగా అవడం. అండ్ ఈ అకాంథోసిస్ నైగ్రికన్స్ అనేది సివియారిటీ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఆ నెక్ చుట్టూ నలుపు అనేదే కాకుండా స్కిన్ అనేది మందంగా అయినట్టు అనిపించడము, అక్కడ ఏదో మురికి పేరుకుపోయినట్టు అనిపించడము, ఆ నలుపు అనేది జస్ట్ నెక్ దగ్గర కాకుండా అండర్ ఆర్మ్స్లో కానీ ఈవెన్ నక్కల్స్ కానీ ఎల్బోస్ కానీ ఆ ఏరియాస్లో కూడా స్కిన్ థికెన్ అవ్వడము, ఫోర్ హెడ్ ఏరియాలో కూడా అలాంటి స్కిన్ థికెనింగ్ అవ్వడం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అండ్ సపోజ్ యూజువలీ ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఆల్రెడీ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు పర్టికులర్లీ దే విల్ హ్యావ్ ఎ టెండెన్సీ అంటే ఏమైనా డయాబెటిక్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. డయాబెటిక్ ఉంటే కనుక దే విల్ హ్యావ్ టు టేక్ మోర్ కేర్, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అంటే దట్ కెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ఫర్ ద బేబీ హెల్త్ అనమాట. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేది. సో యూజువలీ ఐడియల్లీ ఏంటంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యకముందే వాళ్ళ వెయిట్ కరెక్షన్ గురించి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసుకొని ప్లాన్ చేసుకోవడం ప్రెగ్నెన్సీకి ఎప్పుడైనా మంచిదండి. గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ శరీరం గణనీయమైన మార్పులు ఎదుర్కొంటుంది. దీని వలన వారి శరీరం చాలా సున్నితంగా తయారవుతుంది. హార్మోన్ల అసమతుల్యత తప్పించడం సాధ్యం కాదు, కానీ ఖచ్చితంగా ఎండలో బయటకు వెళ్లడం నివారించవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగిలే శరీరాన్ని కవర్ చేసుకోవడం మంచిది. గర్భిణీలు ఇంట్లో ఎలర్జీ పదార్థాల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవి వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఆ ఉత్పత్తుల్లో పదార్థాలు సురక్షితమని, అవి పిల్లలకి హానికారకాలు కావని నిర్ధారించుకోవాలి. ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు గర్భవతులలో పిగ్మెంటేషన్ చికిత్సకు చాలా సురక్షితమైనవి. గ్లైకోలిక్ యాసిడ్ మరియు లాక్టిక్ ఆమ్లం ఉండడం చాలా ముఖ్యమైన విషయం. గ్లైకోలిక్ యాసిడ్ చెరుకు నుండి వస్తుంది మరియు లాక్టిక్ ఆమ్లం పాల నుండి వస్తుంది. కాబోయే తల్లులు చర్మాన్ని దద్దుర్లు, దురద లేదా ఇతర చర్మ వ్యాధుల సమస్యలు రాకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే సరైన వైద్య సలహా కోసం చర్మ వ్యాధి నిపుణుని సంప్రదించాలి. మనం ఇందాక అనుకున్నట్టు గర్భిణీల్లో చేంజెస్ రావడానికి హార్మోన్ చేంజెస్, కానీ మనం హార్మోన్ చేంజెస్ అన్ని రిమూవ్ చేయలేము. కాకపోతే కొద్ది ప్రికాషన్స్ తీసుకొని ఈ చేంజెస్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఉండడం అనేది మనం జాగ్రత్త పడొచ్చండి. పిగ్మెంటేషన్ మనం ఇందాక అనుకున్నట్టు మంగు మచ్చలే అన్నాం. ఆ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వగానే ఆ సన్ స్క్రీన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొన్ని క్రీమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో వాడకూడదు అనేది. యూజువలీ రెటినాయిడ్ బేస్ క్రీమ్స్ కానీ, స్టెరాయిడ్ బేస్ క్రీమ్స్ కానీ, హైడ్రోక్వినోన్ అలాంటి స్ట్రాంగ్ కాంబినేషన్ క్రీమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో యూజువలీ అడ్వైజ్ చేయండి. సో కొద్దిగా రిజల్ట్ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, వీ షుడ్ యూస్ మైల్డర్ క్రీమ్స్, పర్టికులర్లీ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ, మాండలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అలాంటివి వాడాలి. అండ్ ఈవెన్ సాల్సిలిక్ యాసిడ్ బేస్ క్రీమ్స్ కానీ యూజువలీ ఫేస్ వాషెస్ ఎక్కువగా సజెస్ట్ చేయరండి. ఎందుకంటే సాల్సిలిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ ఏమైనా ఎక్కువ అయిపోయి దేర్ కెన్ బి ఏ నెగటివ్ ఇంపాక్ట్ అనే రీజన్ కోసం. కమింగ్ టు ది అదర్ థింగ్, స్ట్రెచ్ మార్క్స్. చాలా మందికి పేషెంట్స్ వచ్చి మేడం ప్రెగ్నెన్సీలో ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేసుకోవచ్చు, ఈ ఆయిల్ వాడితే తగ్గుతుందా, ఆ క్రీమ్ వాడితే తగ్గుతుంది. డెఫినెట్లీ ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మన స్కిన్ అనేది ర్యాపిడ్గా స్ట్రెచ్ అవ్వడం బియాండ్ ఇట్స్ కెపాసిటీ. అంటే వన్స్ బేబీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉండే కొద్దీ ఆ స్ట్రెచ్ అనేది స్కిన్ మీద పడడం వల్ల ఆ మార్క్స్ అనేది వస్తాయి. సో మనం ఏంటంటే బయట నుంచి హౌ మచ్ ఎవర్ వీ కెన్ స్ట్రెంగ్తన్
ఈ మాయిశ్చరైజర్ బేస్ క్రీమ్స్ని మనం పొట్ట మీద ఆ స్కిన్ ఏరియాలో మసాజ్ చేయడం వల్ల డెఫినెట్లీ అబ్డామినల్ వాల్ స్ట్రెంత్ అనేది బెటర్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ అనేది బెటర్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటుందండి. కానీ ఖచ్చితంగా ఏ ఆయిల్ అయినా ఏ క్రీమ్ వాడి జీరో స్ట్రెచ్ మార్క్స్ అనేది రాకుండా ఉండడం అనేది క్రియేట్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్లీ అలోవెరా, షియా బటర్, వైటమిన్ ఈ అలాంటి బేస్డ్ క్రీమ్స్ అనేది డెఫినెట్లీ మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది డెఫినెట్లీ స్ట్రెంగ్తెన్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్, మనం మెలాస్మా ఆర్ క్లాస్మా అన్నాం కదండి. వన్స్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఈవెన్ ఓరల్ మెడికేషన్స్ విచ్ ఆర్ ట్రానెక్సమిక్ యాసిడ్, వైటమిన్ సి బేస్డ్ అండ్ ఇంకా కాంబినేషన్ ఆఫ్ హైడ్రోక్వినోన్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ డ్యూరేషన్ డాక్టర్ మాత్రమే సజెస్ట్ చేస్తారండి. అది మీరంతకు మీరే డెఫినెట్లీ వాడకూడదు. అండ్ ఈవెన్ వాటికి పర్టికులర్లీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఏంటంటే ఒకసారి రాయింగ్ చేసుకుని చాలామంది దాన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. అలా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. అండ్ ఈ క్రీమ్స్ ఒకటే వాడి మీ ప్రాబ్లం తగ్గలేదు, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి అనుకుంటే వీ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ యువర్ ప్రాబ్లమ్ లేటర్ బై యూజింగ్ కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ ఆర్ యూజింగ్ క్యూ స్విచ్ లేజర్తో మనం ఈ ప్రాబ్లమ్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చండి. గర్భిణీలలో ముఖ్యంగా కనిపించే మొటిమల్ లాంటి చర్మ సమస్యలు చిరాకు పెడుతూ ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలతో వీటిని నివారించడానికి వీలున్నది కాబట్టి గర్భిణీలు అందుకు తగినట్టు వ్యవహరించాలి. సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే నివారణ మార్గాలు అనుసరించడం మంచిది. ఇక ప్రసవానంతరం చర్మంపై కనబడే స్ట్రెచ్ మార్క్స్ మరో ప్రధాన సమస్య. అందరిలో కాకపోయినా ఎక్కువ మందిలో కనిపించే ఈ సహజమైన ప్రక్రియ చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఏడాది పాటు ఓపిక పట్టాలన్న వాస్తవం తెలియాలి. కొత్తగా పెళ్లైన స్త్రీ పిల్లల్ని కనాలన్న నిర్ణయం తీసుకోగానే చెకప్ చేయించుకుని పుట్టబోయే బిడ్డకు పుట్టకతోనే సమస్యలు రాకుండా ఫాలిక్ యాసిడ్ ఉండే విటమిన్ల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. అంటే గర్భధారణకు ముందే ఈ విటమిన్లు తీసుకోవడం మంచిది. ఇంకేవైనా సమస్యలున్నా కూడా గర్భధారణకు ముందే తెలుసుకోవడం అవసరం. అండాశయం ఫలదీకరణకు అనువైన సమయాన్ని తెలుసుకుని ఆ సమయంలో సంభోగించడం వలన మాత్రమే ఫలితం ఉంటుంది. అండం విడుదలయ్యే సమయంలో ఎక్కువగా పాల్గొనటం వలన గర్భధారణ అవకాశాలు మెండుగా ఉంటాయి. కార్యక్రమంలో ఇప్పుడు స్త్రీల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దాం. డాక్టర్ గారు, నిర్మల ఇలా అడుగుతున్నారు. నా వయసు 26 సంవత్సరాలు. నాకు సంవత్సరం క్రితం పెళ్ళయింది. అయితే నాకు పెళ్లికి ముందు నుంచి థైరాయిడ్ సమస్య ఉంది. 25 mg మాత్రమే వాడుతున్నాను. బరువు కూడా తగ్గే ప్రయత్నం చేస్తున్నాను. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి రేపు నాకు పుట్టబోయే పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుందని, థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు పిల్లలు వద్దని మా వారు అంటున్నారు. ఇది నిజమేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నిర్మల గారు, మీకు అంటే థైరాయిడ్ సమస్య అనేది ఏ రకమైన థైరాయిడ్ సమస్య అన్న దానిపైన మీకు కంటిన్యూ అవుతుందా లేదా అన్నది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు వాడుతుంది 25 మైక్రోగ్రామ్స్, అంటే చాలా తక్కువ డోసేజ్ వాడుతున్నారు. యూజువల్గా ఈ 25 మైక్రోగ్రామ్స్తో మీకు కంట్రోల్లో ఉంది అని అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అండ్ కంట్రోల్గా పూర్తిగా కంట్రోల్ అంటే కొంతమందికి థైరాయిడ్ సమస్య అనేది కొన్ని రోజులు వచ్చి మళ్ళీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత నార్మల్కి రావటం జరుగుతుంది. ఇంకొక థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఆటో యాంటీబాడీస్ రావటం వలన ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది అది కొంతమందికి జీవిత కాలం ఉండే అవకాశం ఉంది. అంటే మనకి బీపీ, షుగర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా థైరాయిడ్ కూడా వాళ్ళకి ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి ఏ రకమైన థైరాయిడ్ సమస్య అనేది వచ్చింది అన్నది మనం చూసుకుని దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు థైరాయిడ్ అనేది అంటే నార్మల్ లెవెల్స్లో కనుక ఉంటే కనుక మీరు ధైర్యంగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న క్రైటీరియా ప్రకారం అంటే ఈవెన్ నార్మల్ లెవెల్స్లో అరౌండ్ 5 అట్లా ఉన్నా కూడా మనము ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది క్రైటీరియా అనేది డిఫరెంట్గా తీసుకుంటాం. సో అందువలన మీరు మీ డాక్టర్ని సంప్రదించి ఈ థైరాయిడ్ లెవెల్స్ కనుక నార్మల్ లెవెల్కి కనుక చేరుకుంటే మీరు ప్రెగ్నెన్సీని అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా తగ్గిపోయి అంటే అసలు కంప్లీట్గా మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ నేను వాడకుండా ఉండాలి, ఆ వాడకుండా ఉండి వచ్చే దశ వరకు నేను వెయిట్ చేస్తాను, అప్పటి వరకు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోను అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. సో మీరు 25 మైక్రోగ్రామ్స్లో కనుక ఎంసీజీతో మీకు
థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే కనుక మీరు ధైర్యంగా మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి. దానివలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేవు. డాక్టర్ గారు, కీర్తన ఇలా అడుగుతున్నారు. నా వయసు 24 సంవత్సరాలు, పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకు ఇప్పటికే 2 సార్లు అబార్షన్ అయ్యింది. నాకు మొదటి నుంచి పీసీఓడి సమస్య ఉంది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. కానీ నీటి బుడగలు ఉన్నందున అండం విడుదల అవడం లేదు అంటున్నారు. ఇక నాకు ప్రెగ్నెన్సీ రాదా? పీసీఓడి సమస్య ఉన్నవారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయా అని అడుగుతున్నారు. కీర్తన్ గారు, మీకు ఫస్ట్ 2 టైమ్స్ కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ కొన్ని కారణాల వలన అది మిస్క్యారేజ్ అవ్వటం అనేది జరిగింది. అంటే మీకు ఎగ్స్ అనేది, అండాశయం అనేది బాగుంది, మంచిగా అండాశయం నుంచి ఎగ్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది అని అర్థం ప్రెగ్నెన్సీ వచ్చిందంటే. సో ఈ మధ్య కాలంలో మీరు ఏమన్నా బరువులో మార్పులు ఏమన్నా వచ్చినాయా, మీ వెయిట్ ఏమన్నా పెరిగారా, స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా పెరిగినాయా? అండ్ చాలామందికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్, ప్రెగ్నెన్సీ ఎందుకు ఇలా అయింది, 2 టైమ్స్ మిస్క్యారేజ్, లేదా తొందరగా కన్సీవ్ అవ్వాలి అన్న చాలా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వలన కూడా బాడీకి మంచిది కాదు. ఈ స్ట్రెస్ వలన ఏంటంటే బాడీలో కొన్ని హార్మోనల్కి సంబంధించిన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోనల్ మార్పుల వలన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం, చాలా కామన్గా మనం వాడుకలో అంటూ ఉంటాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మీకు పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చేయాల్సింది, దీని అంతటికీ కారణం కూడా మీరు బరువు పెరగటం. చాలా సందర్భాల్లో అంటే ఎక్కువ మందిలో కూడా ఈ పీసీఓడిలో బరువు పెరుగుతూ ఉంటారు. సో ఈ పీసీఓఎస్లో ఫస్ట్ కనుక మనం చేయాల్సింది, ఈ బరువు ఎప్పుడైతే మీరు తగ్గటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారో, యాక్టివిటీ, అదేవిధంగా ఆహారంలో మార్పులు తెచ్చుకుని ఎప్పుడైతే బరువు తగ్గుతారో అప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పోయి మీకు అండాశయం నుంచి ఎగ్స్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకమైన న్యాచురల్ పద్ధతి. ఇంకొక రకమైన పద్ధతి ఏంటంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే డాక్టర్ని సంప్రదించి మీరు ఈ అండాశయంలో నుంచి ఏదైతే ఎగ్స్ అనేది మీకు ఉంటున్నాయి, కానీ ఆ ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వట్లేదు, ఆ మెచ్యూరేషన్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఎగ్స్ అనేది డెవలప్ అవ్వటానికి, మెచ్యూర్ అవ్వటానికి కొంత మెడిసిన్స్ అనేది ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ వాడి మీ హస్బెండ్ కౌంట్ ఎలా ఉంది, సెమెన్ అనాలిసిస్ చేయించుకుని కౌంట్ ఎలా ఉంది, కౌంట్ చూసుకుని ఈ ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడిసిన్స్ తీసుకుంటూ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ ట్రీట్మెంట్తో పాటు కనుక మీరు బరువు తగ్గారంటే మీకు సక్సెస్ రేట్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ నుంచి చాలా తరచుగా, చాలా కామన్గా మనం 15-16 ఏళ్ల పిల్లల వయసులో కూడా మనం ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం మారుతున్న లైఫ్ స్టైల్ వలన ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది ఈ మధ్య కాలంలో. సో మన లైఫ్ స్టైల్ మార్చుకుని మనం బరువు తగ్గి, మనం యాక్టివిటీ అనేది చేసి స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ పీసీఓఎస్ తీవ్రత అనేది తగ్గి మీరు మళ్ళీ కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. పిల్లల్ని కనాలనుకునే వాళ్ళలో కొన్ని అపోహలుంటాయి. అదేవిధంగా గర్భధారణకు అనుసరించకూడని పద్ధతులు కొన్ని ఉంటాయి. ముందుగా వాటి గురించి తెలుసుకోవాలి. గర్భ నిరోధక సాధనాలు వాడటం ఆపేసిన వెంటనే గర్భధారణకు ప్రయత్నించకూడదనేది అపోహ మాత్రమే. నిజానికి వాటి వాడకం ఆపేసిన వెంటనే ప్రయత్నించవచ్చు. ఋతుస్రావం పూర్తయిన మొదటి వారం రోజుల్లో సంభోగం వలన గర్భధారణ జరగదు. అందుకే కుటుంబ నియంత్రణ పాటించాలనుకునేవారు గర్భ నిరోధక సాధనాలు వాడకుండా సంభోగించడానికి ఇది సరైన సమయమని చెబుతారు నిపుణులు. డాక్టర్ గారు, మాలతి ఇలా అడుగుతున్నారు. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. గత సంవత్సరం నుంచి పిల్లల కోసం డాక్టర్కి చూపించుకుంటున్నాము. అయితే డాక్టర్ నాకు చేయాల్సిన టెస్టులన్నీ చేశారు. స్కానింగ్లు, రెగ్యులర్ చెకప్లు అన్నీ అవుతూనే ఉన్నాయి. ఏ పరీక్షలోనూ ఏ సమస్య బయటపడడం లేదు. మా వారికి చేసిన సెమిన్ అనాలిసిస్లో కూడా ఏ సమస్య లేదు. మరి నాకెందుకు ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాలతి గారు, ప్రెగ్నెన్సీ రావడానికి 3 కరెక్ట్గా జరగాలండి. ఈ 3 ఏవంటే, మొదటిది నెల అండం విడుదల అనేది కరెక్ట్గా ఉండాలి. రెండోది మీ వారి స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండాలి. మూడోది ట్యూబ్స్లో బ్లాక్ ఉండకూడదండి. ట్యూబ్స్లో బ్లాక్ ఉంటే అండం, వీర్యం కలిసి పిండం తయారవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. సో మీకు టెస్ట్లన్నీ అయినాయి అంటున్నారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్, ఈ 3 అంశాలు కవర్ చేశారా లేదా అన్నది మీరు ఒకసారి చూసుకోవాలండి. దానితో పాటు ఇప్పుడు మీరు 7 ఏళ్ళు అయింది అని అన్నారండి. 7 ఏళ్ళు అయినాయి అంటే
ఇప్పటి వరకు అన్నీ కరెక్ట్గా ఉంటూ కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. దీంట్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మీ గర్భసంచిలో ఉన్న ప్రకృతి స్పర్మ్ని యాక్సెప్ట్, అంటే మీ హస్బెండ్ వీర్యం యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు, లేదా పిండం తయారైనా అది అతుక్కునే సిచ్యువేషన్ ఉండదు. వీటికి కొన్ని కెమికల్ కారణాలు ఉంటాయి, వీటన్నిటికీ క్యూర్స్ కూడా ఉండవు. సో వీటికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది సజెస్ట్ చేస్తామండి. సో మీరు 7 ఏళ్ళు అయిన తర్వాత వయసు కూడా అయిపోతుంది, మరీ పెద్ద వయసు అయిపోక ముందే 35 వయసు దాటక ముందే మీరు ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 6 సైకిల్స్ అన్నా ట్రై చేయాలండి పూర్తిగా. కనీసం యంగ్ వయసు తక్కువ వయసు ఉన్న వాళ్ళకి 3 సైకిల్స్ అన్నా పూర్తిగా ట్రై చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉందండి. డాక్టర్ గారు, బబిత ఇలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు 7వ నెల గర్భంతో ఉన్నాను, అయితే నాకు ఏమీ తినబుద్ధి కావడం లేదు, కొంచెం కొంచెంగా తింటున్నాను, ఇంట్లో వాళ్ళేమో నీ కోసం కాకుండా కడుపులో బిడ్డ కోసం కూడా తినాలి అని బలవంతంగా తినిపిస్తున్నారు, నేను బాగా సన్నబడిపోయాను అని అంటున్నారు, నాకు ఆకలి బాగా వేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. బబిత గారు, ప్రెగ్నెన్సీలో ఒంట్లో హార్మోన్స్ పెరగడం వల్ల ఆకలి తగ్గుతుందండి కొందరికి. పర్టిక్యులర్గా ఫస్ట్ 3 నెలల్లో వాంతులు, గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి అనేది ఇంకా తక్కువగా అనిపిస్తుంది, కానీ కొంచెం దౌర్జన్యంగా ఫోర్స్ఫుల్గా తినాల్సి ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆహారం తినడం అనేది తగ్గించకూడదు. తల్లి కోసం బిడ్డ కోసం అనేది సపరేట్గా ఉండకపోయినా అడిక్వేట్గా మీరు పౌష్టికాహారం తీసుకోవాలండి. సో మీకు నచ్చిన పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అవి మంచివి ఇవి మంచివి అని మీకు నచ్చనివి దౌర్జన్యంగా తినద్దు, వాటి వల్ల ఇంకా వెగుటొచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తుందండి. సో మీకు నచ్చిన పదార్థాలే తీసుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటు ప్రెగ్నెన్సీలో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తినడం అనేది కష్టం అండి కొందరికి. సో ప్రతిసారి తక్కువ క్వాంటిటీసే తింటుంటారు. సో ఇలా ఉన్నప్పుడు మేమేం సజెస్ట్ చేస్తామంటే 3 సార్లు తినడం కంటే 5 సార్లు తక్కువ క్వాంటిటీస్లో తినడం మేలు అని చెప్తాము. సో మీరు టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో ఏమైనా స్నాక్ తీసుకోండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మధ్యలో కూడా ఏమైనా స్నాక్ తీసుకోండి. ఇలా గ్యాప్గా స్మాల్ క్వాంటిటీస్ తీసుకుంటూ ఉంటే మీకు పర్టికులర్గా ఇన్కంప్లీట్ అవ్వదండి, డయట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మీరు కొంచెం మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఒక్కొక్కరి ఒంటి తీరును బట్టి ఆహారంలో, ఆకల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది ప్రెగ్నెన్సీలో. పూర్తిగా మానేస్తే తిండి మీరు వీక్ అయిపోవడం, మీ రక్తం తగ్గిపోవడం, అప్పుడు బేబీ తూకం సరిగ్గా రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో ఆకలి పెరగడానికి అనేది మందులేమీ ఉండవండి. సో మీరే కొంచెం గ్యాప్గా ఎక్కువ వీలైనంత వరకు న్యూట్రిషియస్గా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఆకలి పెరగడానికి అనేది డైరెక్ట్గా మందులు ఉండవు. మీరు మీకు నచ్చినవి ఎక్కువ తీసుకుంటూ మెల్లమెల్లగా క్వాంటిటీ పెంచడానికి ట్రై చేయండి. రోజు సంభోగించడం వల్ల మాత్రమే గర్భధారణ జరుగుతుందనుకోవడం సరికాదు. అండం విడుదలయ్యే సమయమే చాలా కీలకం. సంభోగం తర్వాత ఈ వీర్యకణం 72 గంటల పాటు సజీవంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని కనాలనే ఒత్తిడికి లోను కావడం కూడా మంచిది కాదు. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారని అనవసరమైన ఒత్తిడి పెంచుకోకూడదు. నిజానికి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. త్వరగా గర్భధారణ జరగాలనే ఆతృత, మద్యం సేవించడం లాంటి పనులకు పాల్పడకూడదు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.